హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. సో ఈ వీడియోలో అయితే మనము సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, సేవింగ్స్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది చాలా సింపుల్ వేలో అయితే తెలుసుకుందాం. చాలామందికి ఇప్పుడు కూడా ఐడియా ఉండదు సేవింగ్స్ అకౌంట్ ఎందుకు వాడతారు, కరెంట్ అకౌంట్ ఎందుకు వాడతారు, కరెంట్ అకౌంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏంటి, మినిమం బ్యాలెన్స్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్లో ఫినాన్షియల్ సంబంధించి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అకౌంట్ రిలేటెడ్, డీమ్యాట్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ గురించి మన వీడియోస్లో అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరి సోదాపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మన అందరి అకౌంట్స్ కూడా ఒక డెబిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది కరెంట్ అకౌంట్ కానివ్వండి, సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి. ఆ డెబిట్ కార్డ్ ఇచ్చిన మనీ విత్డ్రా చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ ఏది సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో సేవింగ్స్ అకౌంట్ అనేది ఏ ఇండియన్ అనేది కూడా ఇండివిజువల్ పర్సన్ అంటే భారతీయుడు అయ్యుండి 18 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఈ సేవింగ్స్ ఖాతాను అంటే పొదుపు ఖాతా అని చెప్పేసి చెప్తారు. సో ఆ సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది ఏ బ్యాంక్లో అయినా కూడా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అది రూరల్ ఏరియాలో ఉంటే కొంత మినిమం అమౌంట్ అనేది బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సిటీస్లో అయితే కొంచెం హయ్యర్గానే ఉంటుంది కంపేర్, అంటే 500,000 నుంచి అప్ టు 10,000, 20,000 దాకా మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మరి ఈ 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు లేదా పిల్లలకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక గార్డియన్ అనేది ఉండాలి. అది ఫాదర్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా గార్డియన్ అంటే థర్డ్ పార్టీ పర్సన్ కానివ్వండి, వాళ్ళకి ఒక గార్డియన్గా ఉండైతే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు 18 సంవత్సరాలు పైబడే క్రాస్ అవుతారో అప్పుడు ఆ అకౌంట్ని ఇండివిజువల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్స్ అకౌంట్ కూడా సింగిల్గా ఓపెన్ చేయొచ్చు, లేదంటే జాయింట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కరినే కావాలంటే నేను ఒక్కరికే సేవింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్, లేదంటే కనుక నాకు మా వైఫ్కి ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అనేది డెబిట్ కార్డు, చెక్ బుక్, దాంతోపాటు పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టెంట్ కిట్లో మీకు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా మీకు కావాలంటే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసేసి మీరు ఆ పర్టికులర్ సంబంధించిన సేమ్ బ్యాంక్ అయితే ఒక 3 ట్రాన్సాక్షన్స్ లేదా 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీరు అదే సేమ్ బ్యాంక్ తరపు నుంచి యూపీఐ యాప్స్ ద్వారా మీరు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఛార్జెస్ ఏం లేవు కాబట్టి ఫోన్పే, గూగుల్ పే, ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీలు ఇచ్చిన విధంగా మీరు ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా వేరే వాళ్ళ అకౌంట్స్కి అనేది మీరు ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ అండ్ ఆర్టీజీఎస్ గురించి అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఫోన్పే అంటే అర్థమవుతుంది, గూగుల్ పే అంటే అర్థమవుతుంది, కాకపోతే ఈ ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అనేది ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నమాట. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ పాస్బుక్ యూజ్ చేసి అంటే మీ పాస్బుక్ ఎందుకు ఇచ్చేవాలంటే ఇప్పుడు కూడా చాలా బ్యాంక్స్ అనేది పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. మీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ పాస్బుక్ కూడా వన్ ఆఫ్ ది ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా, ఒక ఇది ప్రూఫ్ లాగా అయితే చాలామంది కన్సిడర్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు మీకు ఒక చెక్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెక్ బుక్ అనేది ఆ చెక్ బుక్ ద్వారా మీరు వేరే వాళ్ళకి ఎవరైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక డైరెక్ట్ మనీ ఇచ్చే కంటే వాళ్ళకి మీరు ఈ చెక్ ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళ ఇన్స్టెంట్గా మనీ డ్రా చేసుకోవచ్చు, లేదంటే కనుక వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసినా కూడా మనీ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇది సేవింగ్స్ అకౌంట్. మరి కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే ఇండివిజువల్ కాకుండా, అంటే సొంతగా పొదుపు ఖాతా కాకుండా కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా అని చెప్పి చెప్తారనమాట. ఈ కరెంట్ అకౌంట్కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నా కూడా ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయో అలాంటి వ్యక్తులకైతే ఈ కరెంట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడానికి వాళ్ళ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఈ కరెంట్ అకౌంట్ ద్వారా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎక్కువగా అనుమతినిస్తారు. ఇందులో వచ్చేసి ట్రాన్సాక్షన్స్ వ్యాపారము హెచ్చు తగ్గులు వెళ్తుంది కాబట్టి అందుకు సంబంధించిన గాను వీళ్ళు వచ్చేసి మంత్లీ బ్యాలెన్స్ లేకుండా క్వార్టర్లీ బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ వాళ్ళు
ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సేవింగ్స్ అకౌంట్లో వచ్చేసి మంత్లీ బ్యాలెన్స్ అనేది యావరేజ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్వార్టర్లీ బ్యాలెన్స్ అనమాట, 3 మంత్స్కి ఒకసారి యావరేజ్గా బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ యావరేజ్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుందో బ్యాంక్స్ అయితే ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు, అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు, అండ్ దీంతోపాటు వీళ్ళకి చెక్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటంటే ఈ బిజినెస్ ఎవరైతే ఉన్నారో కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి వచ్చేసి వాళ్ళకి ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓడి అంటారు అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే కనుక ఈ అకౌంట్లో అమౌంట్ లేకపోయినా కూడా ఆ అకౌంట్ నుంచి మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు, తర్వాత విత్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే ఈవెన్ శాలరీ అకౌంట్ ఉన్నా కూడా, సేవింగ్స్ అకౌంట్ ఉన్నా కూడా చాలామందికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దాన్ని అడ్వాన్స్ శాలరీగా వాళ్ళు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి అందులో మీకు ఎప్పుడైనా కానీ అవైలబుల్ బ్యాలెన్స్ లేకపోయినా మీరు మనీ విత్డ్రా చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి వచ్చేసి బిజినెస్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బిజినెస్ పర్పస్ కోసము. అండ్ ఎవరికైతే సేవింగ్స్ అకౌంట్ లేదా శాలరీ అకౌంట్ ఉందో వాళ్ళకి ఈ పర్సనల్ లోన్స్ అనేది బ్యాంక్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ మధ్య వ్యత్యాసం తెలిసిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో బోర్ అనే విషయాలు అయితే తెలుసుకుందాం. అకౌంట్ గురించి, తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన ఛానల్లో ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.